గుడ్లవల్లేరు కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగానే మరో ఘటన జరిగింది. కాలేజీ విద్యార్థినులను మహిళా ఎస్ఐ బెదిరించడం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే సీసీ రహస్య కెమెరాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినిని పోలీసులు రహస్యంగా బయటకు తీసుకెళ్లారనే ఆరోపణలొస్తున్నాయి. తాజాగా ఎస్ఐ విద్యార్థులను బెదిరించిన వీడియో బయటకు రావడంతో మరింత కాకరేపుతోంది. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది. మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది. మీరు ఇక్కడ బాధ్యత ఉంది. మాకు తెలిసే విషయం బాధ్యత గురించే మేము ఇక్కడ ఉన్నాం. అర్థమైందా? మా పని మేము చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పెడతారన్న అంతే ఉండి బాగా చూసారా? కొట్టే వీడియో వద్దంట వాళ్ళ మన్నయ్య వాళ్ళని చెప్పండి. అక్క అక్క ఈ వీడియో ఎవరికైనా పెట్టండి. మొత్తం చూసావా? చూడటానికి వెళ్తాం అంతే ఉండి బాబు. నా తిరుగు పూర్తిగా కళ్ళతో చూసిన విషయాన్ని మాత్రం నమ్మాలి. అంతేగాని అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలుసా? పూర్తిగా చెప్పాలి. చదువుకుంటారా లేదా గొడ్లు కలుస్తున్నారా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మధ్యలో ఏంటి న్యూసెన్స్? ఏం చెప్పాలి? చెప్పేం చెప్పాలి? ఏం చెప్పాలి మేడం? బయట కొడుతున్నారు. ఫ్యాకల్టీ మాకు సపోర్ట్ చేస్తానంటే రండి. ఏం కావాలి? ఏం కావాలి? బయట కొడుతున్నారంట మేడం. ఎవరు కొట్టారు? పోలీసులే కొడుతున్నారంట. ఎవరిని? మా కాలేజ్ వాళ్ళు. ఏం కొట్టారు? ఏది వీడియో చూపించు. చూపించు. అన్ని అంటారు మాట చూపించు. చెప్పండి. నువ్వు చూస్తే మాట్లాడు. నువ్వు చూస్తే మాట్లాడు. నువ్వు వీడియోలో ఏమైనా చూసావా? నేను చూసాను. చూపించు. చూపించు. వీడియోలో ఏమైనా చూసావా? వీడియోస్ చూసావా? ఏమి అది కాదు. ఇక్కడ ఏదైతే రూమర్ స్ప్రెడ్ అవుతుందో వీడియో చూసావా? వీడియో నువ్వేమైనా చూసావా? అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. నువ్వేమైనా చూసావా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల అంశంపై విచారణ జరుగుతోంది. విచారణ అధికారిగా సీఐ రమణమ్మను ఎస్పీ నియమించారు. ఆమె నేతృత్వంలో విచారణ జరుగుతుండగా బందోబస్తు కోసం పలు ప్రాంతాల నుంచి మహిళా పోలీసు అధికారులను నియమించారు. ఈ సమయంలో కోడూరు ఎస్ఐ శిరీష విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వెలుగు చూసింది. ఆ పోలీసు అధికారి తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధలో ఆందోళనలో ఉన్న విద్యార్థినులతో అధికారులు దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదని, ఇలాంటి పోకడలను సహించేది లేదన్నారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గత 2 రోజులు కూడా సంచలనాత్మకంగా జరుగుతున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి మరొక అంశం బయటకు వచ్చింది. ఏదైతే విద్యార్థులు తమ యొక్క నీలి చిత్రాలు బయటపడిని అని బాధతో గాని దిగులుతో గాని వారు ఒక న్యాయం కోసం ధర్నా చేస్తున్న నేపథ్యంలో వారిని అడ్డుకుంటా కూడా ఓ మహిళా పోలీస్ అధికారి వారి మీద దుర్భాషలు ఆడటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు తెలుస్తా ఉంది. ఏదైతే వారికి న్యాయం జరగాలంటూ కూడా ఎస్ఐ దగ్గరికి వెళ్లిన నేపథ్యంలో ఆమె ప్రవర్తించిన దురుసు ప్రవర్తన వల్ల విద్యార్థులు కూడా చాలా చిన్నపోయిన పరిస్థితి అయింది. తమకు న్యాయం కావాలని అడిగిన పక్షంలో ఇదంతా రూమర్ అంటూ కూడా ఆమె వారి మీదకి రివర్స్ రావడం పట్ల పిల్లలు అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులు బాధపడిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు మనస్తాపానికి గురైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే విద్యార్థులు గత 2-3 రోజులుగా కూడా నిద్రాహారాలు మాని తమ జీవితాన్ని పల్లంగా పెట్టి కూడా మీడియా ముందుకు వస్తా ఉన్నారు. జీవితాన్ని పల్లంగా పెట్టి ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్న నేపథ్యంలో భరోసా కల్పించి ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన పోలీస్ మహిళా అధికారులే విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తించడం పట్ల వారు మొహం కూడా చిన్నపోయిందని చెప్పుకోవచ్చు. వారి యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా కూడా ఆ మహిళా అధికారి మాట్లాడటం పట్ల విద్యార్థులు అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. దీని పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నివేదిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో దురుసుగా ప్రవర్తన చేశారో ఎస్ఐ శిరీషకు సంబంధించి ఆ నోటీసులు అందించారు. ఆమెను విఆర్ కూడా పంపించే అవకాశాలు ఉన్నాయని కూడా ఆ సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల అంశంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో
ఈ విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది జిల్లా ఎస్పీ కలెక్టర్ ద్వారా. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి విచారణపై సమీక్ష చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎస్ఐ శిరీష వ్యవహారం కూడా ఆయన దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సిఐ రమణమ్మని ఎస్పీ నియమించిన నేపథ్యంలో ఆమె ఆ విద్యార్థినులతో రహస్యంగా గానీ ఆ కాలేజీలో హాస్టల్లో గానీ విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆమె నేతృత్వంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే బందోబస్తు కోసం పలు ప్రాంతాల నుంచి కూడా మహిళా పోలీస్ అధికారులని సిబ్బందిని జిల్లా ఎస్పీ పిలిపించిన నేపథ్యం గంగాధర్. అయితే ఈ సమయంలోనే కోడూరులో ఎస్ఐగా శిరీష విధులు నిర్వహిస్తా ఉంది. కోడూరు ఎస్ఐ శిరీషని కూడా విద్యార్థిని హాస్టల్ వద్ద అక్కడ డ్యూటీలో వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యార్థులతో ఈ నేపథ్యంలో అనుచితంగా ప్రవర్తన వీడియోలు ఒక్కసారిగా ఆ వెలుగు చూడటంతో ఆ వెలుగు చూసిన వీడియోల వల్ల ఆమెకి నోటీసులు కూడా అందించిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ పోలీస్ అధికారి తీరుపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. బాధలో ఆందోళనలో ఉన్న విద్యార్థినులకు నైతిక స్థైర్యం ఇవ్వాల్సిన అధికారులు దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదని కూడా చంద్రబాబు ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కలెక్టర్ కూడా సూచించినట్టు తెలుస్తా ఉంది. ఇలాంటి పోకడలను ఎప్పుడు కూడా సహించేది లేదని ఆ మిగతా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికారులందరూ కూడా ఎవరైతే ఆ ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే న్యాయం కోసం పోరాడుతున్నారో వాళ్ళకి నైతికంగా నిలబడాల్సింది పోలించి ఇలాంటి పోకడలను అయితే సహించేది లేదని కూడా చంద్రబాబు నాయుడు అధికారులతో ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. ఎవరైతే శిరీష ఉందో అసలు శిరీష ఎందుకు అలా మాట్లాడింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఏందనే దాని మీద కూడా ఆ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ ను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వివరణ కోరిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దర్యాప్తు బృందంలో ఎస్ఐ శిరీష లేరని బందోబస్తు కోసం మాత్రమే ఆ ఎస్ఐ శిరీషాన్ని పిలిపించినట్టు కూడా ఎస్పీ గంగాధర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఘటన అనంతరం ఆమెను ఆ ప్రాంతంలో బందోబస్తు ఆ విధుల నుంచి ఇప్పటికే తప్పించామని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎస్పీ తెలిపారు. అయితే ఘటనపై ఎస్ఐ నుంచి వివరణ తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా ఆ ముఖ్యమంత్రికి ఆ జిల్లా ఎస్పీ సూచించారు. అయితే ఆ స్టూడెంట్స్ ఆవేదనను అర్థం చేసుకుని వారికి భరోసా ఇచ్చేలా అధికారులు వ్యవహరించాలని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనకు సంబంధించి అక్కడికి వెళ్తున్న అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి ఒకటే మాట సూచించారు. ఎవరైతే విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారో, భయపడుతున్నారో, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారి అందరికీ కూడా స్టూడెంట్స్ ఆవేదన అర్థం చేసుకోమని వారికి భరోసా ఇచ్చేలాగా అధికారులు ప్రవర్తించాలని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి కూడా ఈ వ్యవహారాన్ని కూడా అధికారులు అర్థం చేసుకోవాలని సూచించడంతో అధికారులు కూడా నేటి ఉదయం నుంచి కూడా అప్రమత్తమయ్యి విద్యార్థినులతో మర్యాదగా ప్రవర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారికి నైతికంగా బలం చేకూర్చే పరిస్థితి అయితే కనపడుతోంది. ముఖ్యంగా అలాగే ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే గుడ్లవల్లేరు కాలేజీ హిడెన్ కెమెరాల విషయంలో ఇద్దరిపై ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. 4th ఇయర్ చదువుతున్న విజయ్ కుమార్, అలాగే 4th ఇయర్ చదువుతున్న శ్రావణి సాత్వికపై ఈ ఆరోపణలు మొత్తం కూడా వస్తున్న నేపథ్యంలో ఇరువురిపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. 186/2024 కింద కేసు నెంబర్ కింద కేసు నమోదైంది. అండర్ సెక్షన్ 77 BNS అలాగే సెక్షన్ 66 IT యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ మేరకు గత 3 రోజుల నుంచి కూడా ఎవరైతే విద్యార్థినులు పోరాడుతున్నారో తమకు న్యాయం జరగాలని ఏదైతే నిందితురాలుగా ఉన్న శ్రావణి సాత్వికాన్ని ఇంటికి పంపించడం, స్వయంగా పోలీసు అధికారుల దగ్గరుండి ఇంటికి తీసుకెళ్లటం, అలాగే విజయ్ కుమార్ ని ఏమనుకున్నా వదిలిపెట్టడం, 3 రోజుల నుంచి కేసు కూడా నమోదు చేయకపోవడం పట్ల ఆ పిల్లల ఆవేదనను మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకున్నట్లు ఉంది. మొత్తానికైతే వారి మీద 2 సెక్షన్ల మీద 77 BNS అలాగే సెక్షన్ 66 IT యాక్ట్ కింద కూడా 2 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. వైశాలి, మరి కాలేజీ యాజమాన్యం ఏమంటుంది దీనిపై? ఇప్పటికే కాలేజీ యాజమాన్యము ఆ పోలీస్ అధికారులతో గాని ఉన్నతాధికారులతో గాని తాను విచారించిన పక్షంలో ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని గాని సీసీ కెమెరాలు ఉన్నాయని గాని తన దృష్టికి రాలేదని చెబుతున్నారు. ఎవరైతే 4th ఇయర్ చదువుతున్న విద్యార్థి తన దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా ఏదైతే తను మొత్తం కూడా ఎంక్వైరీ చేశానంటే తనకి దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికి సీఈఓగా ఉన్న ఆ కాలేజీ ఆయనకి దాదాపుగా వ్యవహరిస్తున్న వ్యక్తికి దాదాపుగా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని కూడా విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకి ఆ పోలీస్ అధికారులతో గాని విద్యార్థులతో గాని తాను కూడా స్వయంగా విచారణ చేపడుతున్నానని ఎట్టి పరిస్థితుల్లో
విద్యార్థులకు సంబంధించిన అంశంలో ఇట్లాంటి వ్యవహారం జరిగినట్లయితే మాత్రం వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా వారి మీద తీవ్ర స్థాయిలో ఆ కేసులు పెడతామని స్వయంగా కాలేజీ యాజమాన్యమే ఫిర్యాదు చేస్తాం పోలీసులు అని చెప్పడంతో పోలీసులు కొంత మేరకు ఉపశమనం పొందినట్టు కనపడినా కానీ నేటి ఉదయం కూడా గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఆందోళన ఎవరు విరమించే పరిస్థితులు అయితే కనబడట్లేదు.